ఓం శం శనైశ్చరాయ నమః. మకర రాశి. మకర రాశి వారికి మరి మార్చి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఏలినాటి శనిగ్రహ దోషం పోయి ఇప్పుడు చక్కగా 3వ రాశిలో శని భగవానుడు వీరి యొక్క రాస్యాధిపతి ధనాధిపతి అయ్యి చక్కటి స్థానంలో ఉండటం ఒక విశేషమని చెప్పవచ్చు. అట్లాగే ఈ యొక్క శని 3వ రాశిలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి సంకల్పాలు కొంత ఆలస్యమైన నిరుత్సాహానికి చూపించినా కూడా వీరు స్వయం కృషితో వీరికున్నటువంటి కొన్ని విశేషమైనటువంటి కొన్ని మానసిక శక్తులు వీరికి ఉంటాయి. అంటే వీరి మనసులో ఏముందో తెలియదు కాబట్టి ఆ యొక్క శక్తుల ద్వారా వీరు చేసేది చేసేస్తారు, తర్వాత కానీ తెలియదు వీరు ఏం చేసింది. కాబట్టి అలాంటి వాటికి ఎక్కువ అనుకూలతలు కనిపిస్తున్నాయి. చక్కటి జీవితాన్ని వీరు అనుభవించడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈయన యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడడం ద్వారా సంతానానికి సంబంధించినటువంటి ఆనందము, సంతానపరమైనటువంటి ధన సహాయము, అట్లాగే సంతానానికి ఏదైనా సరే వృత్తి ఉద్యోగాలలో ఏదైనా ఒక దారి చూపించడానికి దాయాదులు లేకపోతే తెలిసినటువంటి నూతనమైనటువంటి వ్యక్తుల నుంచి కానీ లేకపోతే విదేశాల్లో ఉన్నటువంటి వారిని అన్నదమ్ములను కానీ అక్క చెల్లెలను కానీ అడిగి వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కొంత ధనాన్ని వీరు అడగటం, దాని ద్వారా వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగటం ద్వారా చక్కటి ఆనంద ఉత్సాహాలని కుటుంబంలో పిల్లలతో భార్యతో ఆనందంగా ఉండటానికి శని భగవానుడు తోడ్పడుతున్నాడు. అట్లాగే వీరికి అంతకుముందు ఏదైనా మోకాల నొప్పులు కానీ లేకపోతే పాదాల పరంగా సమస్యలు కానీ లేదా ఏదైనా నోటి సమస్యలు, ముఖ సమస్యలు ఇలాంటివి ఉన్నా, లేకపోతే వీరికి కాస్త నడున్నొప్పి కానీ లేకపోతే జీర్ణ వ్యవస్థలో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా రకరకాల స్నాయువులు నరాలకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఉన్నప్పటికీ అవన్నీ తొలగిపోయి ఆరోగ్యాన్ని తమ యొక్క స్వయం కృషి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అట్లాగే సంఘంలో వీరు చేసినటువంటి సహకారాలను గుర్తించి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాలలో కూడా అంటే ప్రపంచంలో వీరికి ఎక్కడైతే కొంతమందికి అనుకూలమైనటువంటి వారు ఉన్నారో వారి ద్వారా కూడా మంచి పిలుపు వస్తుంది. వారు విదేశీ గమనం చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా వీరికి ఉన్నటువంటి విద్వత్తుకి, వీరికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ శక్తికి కూడా మంచి వాక్చాతుర్య ధోరణికి వీరికి కీర్తి ప్రతిష్టలు అక్కడ కూడా నిలబడే అవకాశం ఉంటాయి. కానీ జూలై 13 తర్వాత నవంబర్ వరకు కొంత ఆర్థిక విషయాలలో కొంత కుటుంబంలో ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఎదురు దెబ్బలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి సరైనటువంటి ఆలోచన కానీ మాటతనం కానీ మాట తీరు కానీ సరిగ్గా లేకపోతే వీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 4-5 నెలల కాలము కూడా వీరు కొంత జాగ్రత్త వహించాలి. మాట్లాడే మాట విషయంలో కానీ కమ్యూనికేట్లో కానీ, ముఖ్యంగా అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కుటుంబంలో కానివ్వండి, తినేటటువంటి ఆహార విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. దొరికింది కదా అని చెప్పి ఆ శక్తికి మించి తిన్నట్లయితే కనుక ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కంఠ సమస్యలు అట్లాగే జీర్ణాశయ సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే వీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్న సందర్భంలో ఏదో ఒక చిన్న ఇబ్బందులు వీరికి పెద్ద సమస్యలుగా దాపరించి కొంత అలసత్వాన్ని అట్లాగే ఇబ్బందుల్ని పడి ధన నష్టాన్ని కలుగజేసే అవకాశం కూడా కలిగే అవకాశం ఉంది దాదాపుగా 3 సంవత్సరాలలో. అట్లాగే మకర రాశి వారికి బిజినెస్ పరంగా కూడా లేకపోతే చేసే వృత్తిపరంగా కూడా ఈ సంవత్సరం తర్వాత అటు ఇటు దూర ప్రాంతాలకి తిరిగేటటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి జన్మరాశి నుంచి 3వ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని వలన ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, చేసే ప్రతి కమ్యూనికేషను లాభాన్ని ఇస్తుంది. షేర్స్ లేకపోతే వీరు ఏదన్నా బిజినెస్లో పెట్టినటువంటి ధనం వలన అఖండమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఆకస్మికంగా ధన పెంపు కలగడానికి, ధన రాబడి కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కూడా
చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, వారి యొక్క మేధస్సు అచంచలంగా కీర్తి ప్రతిష్టలుగా వీరికి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే చక్కటి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం, దాని ద్వారా మంచి భోజన వసతి కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, పదవుల్లో ఉన్నతమైనటువంటి రాబడితో పాటుగా చేస్తున్నటువంటి పదవుల్లో ప్రమోషన్స్ కలగడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. వాహనము మరియు పశువులు సంపద ఇవన్నీ కూడా వృద్ధి చెందే పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి తండ్రి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయి. వీరు చేయడానికి మాత్రం ఆలోచిస్తారు. ముఖ్యంగా వీరు గురువుల యందు కొంత జాగ్రత్తగా మాట్లాడకపోతే గురువుల యొక్క కోపానికి గురి కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గురువులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే అవకాశం తీసుకోవాలి. దేవుణ్ణి ఎక్కువగా నమ్మాలి. నమ్మితేనే ఈ యొక్క మకర రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 4-5 నెలలు జూలై 13 నుంచి నవంబర్ 23 వరకు కూడా శని యొక్క వక్రీగమన స్థితి వలన వీరు అనుభవించేటటువంటి కుటుంబపరమైన, ఆర్థికపరమైన, విద్యాపరమైనటువంటి, అట్లాగే ఆకస్మికంగా తండ్రితో విరోధాలు కావచ్చు, లేకపోతే అనుకున్నటువంటి కొన్ని అంతర్గత విషయాల యందు వీరు అనుకున్నది ప్రమోట్ చేయలేకపోవడం వలన ఆర్థికంగా నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త శనీశ్వరుడికి సంబంధించినటువంటి, అంటే వృద్ధులకి ఏదైనా కాస్త దాన ధర్మాదులు చేయటం, వీల్ చైర్స్ వాళ్ళు కూర్చోడానికి వీల్ చైర్స్ అందియటం, లేకపోతే దేవాలయాల్లో భోజనాలకి మీరు స్వయంగా వెళ్ళి వడ్డించటం, మీ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టి, లేకపోతే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి బొగ్గు అంతర్గతంగా వాళ్ళు బొగ్గు తవ్వుతూ ఉంటారు కొంతమంది, వారికి నెత్తి మీద క్యాప్స్ లాంటివి అందియటం, లేకపోతే వారికి వస్త్రాలు సమర్పించడం, ఉన్నంతలో ఏదో ఒక దాన ధర్మాదులు చేయడం ద్వారా ఈ 4-5 నెలలు ఆర్థికంగా ఫ్లక్చువేషన్స్ లేకుండా స్థిరమైనటువంటి ఆదాయంతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితం కనిపిస్తోంది ఈ 3 సంవత్సరాలు కూడాను. ఓం శం శనైశ్చరాయ నమః.